వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా సిస్లా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అఫీషియల్ సమ్మర్ డేస్ అయితే దగ్గర వచ్చేసింది. ఇంకా 4 రోజులు. చూసారా ఆ ఫ్లవర్స్ ఎలా బ్లూమ్ అవుతున్నాయో? చాలా చాలా బాగుంది. అదొక్కటే మొత్తం బ్యాక్ యార్డ్ లో దట్ ఈస్ ద ఓన్లీ ప్లాంట్ ఇంత మొత్తం పూసింది. అండ్ ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ మీరు థంబ్నైల్లో చూసున్నట్టే అయితే ఇక్కడ గోంగూర దొరికింది మా శాండియాగోలో. గోంగూర దొరికితే చాలు అక్కడ ఎలా తీసుకుంటారంటే ఒక్క కట్టు అంటారు కదా, అంతకి ఆల్మోస్ట్ $8 $10 అలా ఉంటుందన్నమాట. వచ్చే గోంగూర ఒక చిన్న కప్పు అంత చేస్తే చాలా ఫ్రెష్గా ఉన్నింది గోంగూర. అవన్నీ మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే దాన్ని క్లీన్గా వాష్ చేసి దాన్ని ఒక కవర్లో వేసి పెట్టారు. రాత్రంతా దాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. సో దానికి ముందు పిల్లలతో పాటు వీళ్ళు అంతా తీసేస్తున్నారనమాట. నాకు పెద్దగా ఇవి అంటే టూ మచ్ వర్క్ ఉండేది, అంత నచ్చదు, చెయ్యను. కొంచెం బద్ధకం ఎక్కువ, కానీ మా అత్తయ్య గారికి చాలా చాలా ఓపిక ఎక్కువ, చాలా ఇంట్రెస్ట్ కూడా. అండ్ చూసారా ఆ లీవ్స్ అంతా తీసే లోపల ఒక అరగంట పట్టింది అత్తయ్య గారికి తినడానికి. దాన్ని మనం ప్లాంట్ చేస్తే గోంగూర వచ్చే ఛాన్సెస్, లీవ్స్ అంతా చిగురే ఛాన్సెస్ వస్తాయి అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అది డ్రై అయిన తర్వాత రెసిపీ స్టార్ట్ చేయాలి. అంతలో మా బుజ్జమ్మ పొద్దునే లేచి దాని పుట్టినరోజున తనకి తన 6 years అయింది కదా, సో 6 gifts దొరికింది అనమాట. వాళ్ళ నాన్న దానికి 6 gifts కావాలని కొనిచ్చుకుంది వాళ్ళ నాన్న దగ్గర. సో ఇది వన్ ఆఫ్ దెమ్. ఇది డ్రాయింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్స్ ఆఫ్ బాడీ లేకపోతే చిన్న చిన్న అనిమల్స్ అట్లా కింద లైట్స్ వస్తాయి అనమాట. అది ట్రేసింగ్. కింద ఒరిజినల్ పేపర్ ఉంటుంది, పైన ఒక ఎంటీ పేపర్ తీసుకొని ప్యాడ్లో లైట్ వస్తుంది, అలా ట్రేసింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎంగేజ్ అవుతుంది అట్లా. అండ్ ఇప్పుడు ఫస్ట్ టోఫూకి పెట్టుకుంటున్నాము. ఆ గోంగూర ఇంకా కొంచెం అంతా పని చేయాలి కాబట్టి అంతలో వీక్లీ డయట్ మాకు టోఫు చాలా ఇష్టం. ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. టోఫు చాలా తింటాము. సో డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటాడు సురేష్. ఆ టోఫు అయితే దీంట్లో పెరుగు అండ్ ఆల్ ద మసాలాస్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేస్తూ ఉన్నాడు. అండ్ ధనియాలు ఇది ఆప్షనల్ అనమాట. జింజర్ గార్లిక్ కూడా వేసేసాడు. ఆ ధనియాల్ని మంచిగా దంచేసి దాంట్లో వేసి కలపాలన్నమాట. పెరుగు చాలా ఇంపార్టెంట్. ఇది మంచిగా మ్యారినేట్ అయితే బాగుంటుంది. అండ్ మసాలాలో ఇది ఎక్స్ట్రా కాస్ట్కోలో దొరుకుతుంది. ఇది నా ప్రీవియస్ వ్లాగ్ లో చూపించాను. ఇది ఒక రకమైన ఫ్లేవర్ ఇస్తుంది. దిస్ హ్యాస్ దిస్ పెప్పర్స్ కూడా ఉంటున్నాయి దాంట్లో. అండ్ ఒరాగ్నో ఉంటుంది దాంట్లో. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. హర్బ్స్ బేసికలీ. దట్ ఈస్ నో సాల్ట్ సీజనింగ్ ఇది. సో పెరుగుతో ఇవన్నీ మిక్స్ చేసి బేసికలీ ఫర్మెంటేషన్ అనమాట. దాన్ని మ్యారినేట్ చేయాలి. అండ్ టోఫు కూడా ఏం చేసామంటే దాన్ని కట్ చేసి వాటర్ తీసేయడం అనమాట బేసికలీ. ఆ తర్వాత ఇక పార్చ్మెంట్ పేపర్ వేసి బేక్ చేసుకుంటున్నాము. మొత్తం వీడియో తీయలేకపోయాను అండ్ నా క్లాస్ ఉన్నది కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్డ్. చాలా బాగుంటుంది. ఇంకా ఎర్రగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది గోంగూర. ఫైనలీ ద మెయిన్ రెసిపీ. పచ్చడి అందరికీ చాలా నచ్చుతుంది కదా. ఏమైనా వంటలు కారం లేకపోతే పచ్చడి వేసుకొని తినడమే. పచ్చడి ఈజ్ ఆర్ ఎమోషన్ అలా కూడా చెప్పొచ్చు. అండ్ నేను ఆ మాట అంటున్నాను ఎందుకంటే నేను పెళ్లి ముందు అసలు కారం కూడా తినేదాన్ని కాదు. పిల్లలైన తర్వాత నాకు కారం బాగా అలవాటు అయిపోయింది. అండ్ దిస్ రెసిపీ ఇట్స్ వెరీ సింపుల్. అసలు నేను కూడా చాలా ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేశాను, నాకు గుర్తులేదు కూడా. అండ్ ఇక్కడ ప్యాన్లో ఉరద్ దాల్, చనా దాల్, కొంచెం మెంతి పొడి కాకుండా మెంతి సీడ్స్ వేసినట్టున్నారు. అండ్ మస్టర్డ్. అండ్ బై ద వే ఈ వీడియో తీసింది కూడా నేను కాదు, నా కోసం తీసి పెట్టారనమాట. మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పి వీడియో పెడుతున్నాను. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఉరద్ దాల్, చనా దాల్ తీసుకున్నారు. అండ్ రెడ్ మిర్చీస్ అయితే మీకు ఎంత కావాలో అంత, కారం అకార్డింగ్ టు యువర్ స్పైసీ అనమాట. హాఫ్ ఆఫ్ ఉరద్ దాల్, చనా దాల్, ధనియాలు వేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నారు. ఫస్ట్ ఆకుకూర మొత్తం డ్రై అయింది కదా, ఆ డ్రైడ్ లీవ్స్ తీసుకొచ్చి ఇలా పొయ్యి మీద ఎంత ష్రింక్ అవుతాయి అంటే చాలా ఫాస్ట్గా ష్రింక్ అయిపోతాయి. ఒక 5 నిమిషాలు వేయించారంతే. కొంచెం నూనె వేస్తే ఇంకా మంచిగా పట్టుకుంటుంది ఈ మసాలాలు చేసినప్పుడు అని చెప్పి నూనె వేసేస్తున్నారు. అండ్ మిక్సీ కూడా ఈజీగా అవుతాయి అని చెప్పి. పచ్చడీస్ అంటే మనకి నూనె
ఇట్స్ వెరీ కామన్, వేయాల్సిందే, లేకపోతే ఆ పచ్చడి టేస్ట్ రాదు, చాలా చాలా డ్రై అయిపోతుంది. వైడ్ పెనం తీసుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. అత్తయ్య గారు ఏం చేస్తున్నారంటే బ్యాచ్ తీసుకొని వేయించుకుంటున్నారు. అండ్ ఫైనలీ కలర్ చూసారా ఎట్లా మారిపోయింది, అండ్ చాలా కొంచెమే అయింది. ఆ మసాలాలు వాట్ ఎవర్ ఫ్రై అయింది అవన్నీ మిక్సీలో ఫస్ట్ పొడి చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం అవన్నీ వేసి ఆ పొడి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉరుద్దాలు చన్నదాలు ఈజీగా పొడి అవ్వదు. ఆకుకూర ముందరే వేసేసుకుంటే దాంతోపాటు వేసేసుకుంటే మంచిగా పౌడర్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ పొడి చేసుకొని తర్వాత ఆకుకూర వేయాలి. సో ఇంతేనండి, చాలా చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిరపకాయ పచ్చిదే వేశారు, చాలా బాగుంటుంది. ఆ కారం తగ్గిపోయిందన్నమాట, పచ్చిమిరపకాయ వేశారు, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకో మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీక్ వస్తాను. బాయ్.